ఇంకొక ఆహ్, విషయం గురించి ఒక రహస్యం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కోపం అన్నది ఉంది. ఇది ఇప్పుడు చాలా ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ కోపము అన్నది ఒక్కొక్కసారి తర్వాత మనం గ్రహిస్తాం. అయ్యో! నేను అనవసరంగా అరిచాను లేదా ద్వేషం పెంచుకున్నాను. కొంతమందికి ఆ భావన కూడా ఉండదు. అంటే అవును నేను చేసింది ఇదే కదా అని అనుకుంటూ ఉంటారు. ఈ కోపం అన్నది ఇప్పుడు కలియుగంలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి కోపాన్ని ఎవరైనా తెలిసి నిగ్రహించుకోవాలి అంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి సాధన? అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? నేను కోపిష్టిని అని తెలుసుకోవాలి ఫస్ట్. నా కోపం నాకు ఉండే ఒక చెడు గుణం అని గ్రహించాలి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా అండి? మేము మాట్లాడుతున్నప్పుడు కోపం అనేది ఒక అసెట్‌గా భావిస్తారు. హ్మ్. అంటే కోపం అనేది కోపంతో ఒక ఏదైనా పెద్ద సాధించవచ్చు. గొప్ప క్వాలిటీ మాకుండే లక్షణము అని అనుకుంటారనమాట. కోపం ఒక అనర్థం. శాస్త్రాలలో మన శాస్త్రాలలో చెప్పింది ఏంటి అనంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు హృదయంలోంచి తీసేయాలి. అదే భక్తి సాధన అనంటే. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ మిత్తేహ ఇహ వైరినాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. కామం, క్రోధం అక్కర్లేని కోరికలు, అనవసరం అయిన కోపం. ఈ రెండు మన పెద్ద శత్రువులు అని కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశం చేశారు. ఇవి దేని వల్ల వస్తుంది అంటే రజోగుణం వల్ల వస్తుంది. మళ్ళీ ఇదే పాయింట్కి వస్తారండి అందరూ కూడా. ఎందుకు నాకు కోపం వస్తుంది? నాకు తెలియదు ప్రభుజీ, స్పాంటేనియస్గా వచ్చేస్తుంది. అది రజోగుణానికి సంబంధించిన ఒక ప్రవృత్తి. ఆ రజోగుణం ఎందులో ఉంటుంది అంటే ప్రతి వస్తువు కూడా ఈ ప్రపంచంలో 3 గుణాలలో ఉంటుందండి. సత్వ, రజస్, తమం. ఈజీగా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీరు ఎప్పుడైనా కోతి ఇంకా టోపీలు అమ్ముకునేవాడి స్టోరీ విన్నారా చిన్నప్పుడు? ఒక ఆయన డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసి టోపీలు కొనుక్కొని అరణ్యంలో కూర్చుంటాడు అనమాట. అయితే కొంచెం పడుకుందా అని పడుకునేసరికి లేసేసరికి టోపీల మొత్తం కూడా మాయమైపోతాయి. ఎక్కడ ఉన్నాయో ఆ టోపీలను చూడంగానే చెట్టు పైన ఉన్న కోతులన్నీ టోపీలు పెట్టుకున్నాయి అనమాట. ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా అండి? ఒక కర్ర పట్టుకొని ఏయ్ కోతులారా టోపీలు తీయండి అని ఎంత గట్టిగా అరుస్తూ చిందరబందరు చేసేసరికి ఆ టోపీలు తీసుకొని అవి ఇంకింకా దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? కూర్చొని నా డబ్బులన్నీ పోయాయి, నా జీవితం ఇప్పుడు వ్యర్థం, నేను ఎక్కడైనా దుంకి చనిపోతా అని బాధపడతాడు. టోపీలు వచ్చాయండి. కొద్దిసేపు అయ్యాక ఆయన అనుకున్నాడు, కోపం పడి యాంగ్జైటీలో ఉండటం వల్ల ఏం సాధించలేకపోయా, డిప్రెషన్లో ఉండటం వల్ల ఏం సాధించలేకపోయా. సరే మనసు పెట్టి ఆలోచిద్దాం అని ఏం చేస్తాడు? తన తలపైన ఒక టోపీ ఉంటుంది. ఆ టోపీ తీసి ఇలా చేతిలో పట్టుకుంటాడు. అందరు కోతులు కూడా టోపీ తీసి చేతిలో పట్టుకుంటాయి. టోపీని ఇలా ముందుకు విసిరేస్తాడు. అందరు కోతులు టోపీని విసిరేస్తారు. వెంటనే మూట కట్టేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఫస్ట్ ఓవర్ యాంగ్జైటీ, కోపం, ఇవన్నీ రజోగుణ ప్రవృత్తి. డిప్రెషన్, బాధపడటం, లేజీనెస్, బద్ధకం, ఇది తమో గుణానికి ప్రవృత్తి. మంచి మనస్సుతో ఆనందం, సుఖం, ఒక క్లియర్ మైండ్, పీస్ఫుల్నెస్, స్టడీనెస్, కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ సత్వగుణానికి ప్రతీక. ఇవి ప్రపంచంలో ఉండే ఎలిమెంట్స్ ద్వారా మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఎలా అనంటే ఒక క్లీన్ అండ్ నీట్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ మనం ఎక్కడైతే ఈ షూటింగ్ చేస్తున్నా ఎంత నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. కాబట్టి మనం మంచిగా మాట్లాడుకోగలుగుతున్నాం. మన మనసు పైన అవి ప్రభావం చూస్తే మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా బయట నుంచి మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, ఇల్లు మొత్తం చిందరబందరగా ఉందనుకోండి, ఏమొస్తుంది? ఫస్ట్ చిరాకు వస్తుంది. మనసుకి ఏం అర్థం కాదనమాట. ఏయ్ నేనేం పని చేయలేకపోతున్నా, ఫస్ట్ క్లీన్ చేయి ఇల్లు అని అంటారు. అవునా కదా? అవును. ఎందుకు? మీ మనసు పైన ఎలా ఎఫెక్ట్ చేసింది అనుకుంటున్నారు? అది రజోగుణంలో అంతా కూడా డిస్ఆర్గనైజ్డ్. ఇది రజోగుణ ప్రవృత్తి. ఎక్కడైనా మీరు చూసారనుకోండి, చీకటి ప్రదేశం అనుకోండి, చీకటికి వెళ్తే భయంగా ఉంటుంది. ఎంత ధైర్యవంతుడైనా సరే రాత్రిపూట అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి? చీకటిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది. ఇది తమో గుణానికి సంబంధించిన ప్రవృత్తి. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, ఇందాక మనం ఆహారం గురించి మాట్లాడుకున్నాం, ఆహారంలో కూడా రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఏ ఆహారాన్ని మనం స్వీకరిస్తాము, ఎటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉంటాము, ఎలా మన ఎన్వైరన్మెంట్ని పెడతాము, ఏం చదువుతున్నాము, ఏం చూస్తున్నాము, అన్నిట్లో సత్వ రజస్ తమో గుణములు అనేవి ఉన్నాయి. ఎంత మనం సాత్వికంగా ఉంటే మన కోపము అనేది అంత కంట్రోల్డ్గా ఉంటుంది. అందుకే మనం సాధువుల గురించి చూస్తే, సాధువులు చాలా మంది ఎందుకు ప్రభుజీ ఈ కృష్ణ భక్తులందరూ ఇంత పీస్ఫుల్గా ఎలా ఉంటారండి అని అంటూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే ఆ సాత్విక ప్రవృత్తిలో ఉంటారు కాబట్టి. జ్ఞానం, సుఖం,
ఇది సత్వగుణానికి ప్రతీక. కాబట్టి మనం కూడా మన ఆహార నియమం, మనం ఎవరితో అసోసియేట్ చేస్తున్నా, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నా, కొంతమంది బట్టలు చూడంగానే ఇలా మొత్తం చింపేసి మధ్యలో టోన్ జీన్స్ అవి ఇవి అని చింపేసుకుని వేసుకుంటున్నారు. అవును అవునా కదా? అవును కాబట్టి వస్త్రధారణ మీరు అడగచ్చు, అంటే ఇంకేం చేయడానికి ఫ్రీడమ్ లేదా? ఫ్రీడమ్ ఉంది. మంచిగా అవ్వడానికి ఫ్రీడమ్ ఉంది, చెడు అవ్వడానికి ఫ్రీడమ్ ఉంది. కాబట్టి మన చేతిలో చాయిస్ ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఇది. ఫ్రీడమ్తో పాటు భగవంతుడు ఇచ్చిన అన్నిటికంటే పెద్ద అసెట్ ఏంటో తెలుసా అండి మనకి? చాయిస్. చాయిస్ చేయటం, డిస్క్రిమినేషన్ పవర్ అందించడానికి శాస్త్రాన్ని అందించారు. చాయిస్ మన చేతుల్లో వదిలిపెట్టారు. మనం మంచి చాయిస్లో నిలబెట్టడానికి కావాల్సిన డిటర్మినేషన్ని సాధన రూపంలో మన గురువులు మనకు అందిస్తారనమాట. కాబట్టి ఇటు శాస్త్ర అధ్యయన, సాధన ఈ రెండు చేస్తే తప్పకుండా మంచి మార్గంలో మనం